సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ పాసింగ్ ఆబ్జెక్ట్స్ టు మెథడ్స్. సో పాసింగ్ ఆబ్జెక్ట్స్ టు మెథడ్స్ అంటే ఏంటి? ఈసారి మెథడ్స్ కిందాక ప్రిమిటివ్ డేటా టైప్స్ని పంపించాం, ఏ బి అని ఇంటీజర్ వాల్యూస్ని పంపించాం. ఇప్పుడు వచ్చేటప్పటికి ఆబ్జెక్ట్స్ని పంపిస్తాం అనమాట. సో ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి? ఏదైతే క్లాసెస్ ఉన్నాయో వాటికి మనం ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేస్తున్నాం కదా, అంటే ఆబ్జెక్ట్స్ ఈజ్ నథింగ్ బట్ రిఫరెన్స్. సో క్లాస్ రిఫరెన్స్ని మెథడ్కి పాస్ చేస్తాం. ఇది పాసింగ్ ఆబ్జెక్ట్స్ టు మెథడ్స్. ఇది ఎలా వర్క్ చేస్తుంది అంటే కనుక మనకి కాల్ బై రిఫరెన్స్ అని సీలో ఉంది కదా, సేమ్ అలాగే వర్క్ చేస్తుంది. అక్కడ ఏముంటుంది? అడ్రస్ అనేది యూజ్ చేస్తాం. సో అడ్రస్ యూజ్ చేయడం వల్ల ఏం జరుగుతుంది? యాక్చువల్ పారామీటర్స్లో చేంజ్, ఫార్మల్ పారామీటర్స్లో చేంజ్ అనేది జరిగితే ఆటోమేటిక్గా యాక్చువల్లో కూడా చేంజ్ అప్లై అవుతుంది. బోత్ ప్లేసెస్లో చేంజ్ అప్లై అవుతుంది. అదే కాల్ బై వాల్యూ వచ్చేటప్పటికి అలా జరగలేదు. ఏం జరిగింది? మనం చేంజ్ చేసిన ఎఫెక్ట్ అనేది ఓన్లీ దట్ ప్లేస్లోనే చేంజ్ అయింది తప్ప అవుట్ సైడ్ చేంజ్ అవ్వలేదు. బట్ ఇప్పుడు వచ్చేటప్పటికి బోత్ ప్లేసెస్లో చేంజ్ అనేది అప్లై అవుతుంది. సో ఇది ఎలా అప్లై అవుతుంది అంటే విత్ ది హెల్ప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ త్రూ రిఫరెన్స్ ద్వారా మనకి చేంజ్ అనేది జరుగుతుంది అనమాట. సో నేను దీనికోసం 2 క్లాసెస్ తీసుకున్నాను. ఒకటి కాల్ బై రిఫరెన్స్ అనే క్లాస్ తీసుకుంటే, ఇంకొకటి మెయిన్ టెస్ట్ అని ఇంకో క్లాస్ తీసుకున్నాను. సో రెండిట్లో ఏది మెయిన్ క్లాసు? పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ స్ట్రింగ్ ARGS దీనికి ఉంది కాబట్టి ఇది మెయిన్ క్లాస్. సో అసలు కాల్ బై రిఫరెన్స్లో నేను ఏమేమి మెథడ్స్ తీసుకున్నాను అనేది చెప్తాను చూడండి. సో ఇందులో నేను ఫస్ట్ 2 ఇంటీజర్ వేరియబుల్స్ A, B తీసుకున్నాను. నెక్స్ట్ కాల్ బై రిఫరెన్స్ అనే ఒక మెథడ్ తీసుకున్నాను. ఇందులో 2 మెథడ్స్ తీసుకున్నాం. ఒకటి కాల్ బై రిఫరెన్స్ అయితే ఇంకొకటి చేంజ్ వాల్యూ అని 2 మెథడ్స్ తీసుకున్నాను. ఇక్కడ కాల్ బై రిఫరెన్స్ అంటున్నాను. ఈ నేమ్ ఎలా ఉందో చూడండి, క్లాస్ నేమ్ ఎలా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇది కూడా అలాగే ఉంది కదా. సో క్లాస్ నేమే మెథడ్ నేమ్ కనుక రెండు ఒకేలాగే ఉండి రిటర్న్ టైప్ ముందు యూజ్ చేయకపోతే దాన్ని ఏమంటాం? కన్స్ట్రక్టర్ అంటాం. సో ఇదేంటి? ఈ మెథడ్ అనేది కన్స్ట్రక్టర్. మెథడ్ అనేది కన్స్ట్రక్టర్ బికాస్ సేమ్ నేమ్ యాజ్ క్లాస్ నేమ్ అండ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ రిటర్న్ టైప్. రిటర్న్ టైప్ లేకుండా క్లాస్ నేమ్ మెథడ్ నేమ్ ఒకలాగే ఉంటే దాన్ని ఏమంటాం? కన్స్ట్రక్టర్ అంటాం. సో కన్స్ట్రక్టర్ ఎప్పుడు కాల్ అవుతుంది? ఇట్ ఈస్ కాల్డ్ ఆటోమేటికలీ వెన్ ఎవర్ వి క్రియేటింగ్ ది ఆబ్జెక్ట్ ఫర్ ది క్లాస్. ఈ క్లాస్కి ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తానో అప్పుడే ఆటోమేటిక్గా ఈ కన్స్ట్రక్టర్ అనేది కాల్ అవుతుంది. మనం స్పెషల్గా దీన్ని కాల్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తానో అప్పుడే ఇది ఆటోమేటిక్గా కాలింగ్ అనేది అవుతుంది. సో ఈ కాల్ బై రిఫరెన్స్లో నేను 2 పారామీటర్స్ తీసుకున్నాను. ఏంటవి? ఇంటీజర్స్ X, Y 2 ఇంటీజర్ వేరియబుల్స్ తీసుకున్నాను. సో X వాల్యూనేమో ఏలో స్టోర్ చేస్తున్నాను, Y వాల్యూనేమో Bలో స్టోర్ చేస్తున్నాను. ఈ విధంగా కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఒక నార్మల్ మెథడ్ తీసుకున్నాను. అదేంటి? చేంజ్ వాల్యూ. ఇక్కడ రిటర్న్ టైప్ ఏం యూజ్ చేశాను? వైడ్. సో నేను ఆపరేషన్ పర్ఫామ్ చేసినప్పుడు ఈ టాస్క్ లోపల ఏమి రిటర్న్ అనే వాల్యూని రిటర్న్ చేయని అవసరం లేదు. సో ఇక్కడ నేను ఏం చేశాను చూడండి, ఈ మెథడ్కి పారామీటర్స్ ఇచ్చేవాళ్ళం కదా, పారామీటర్స్ని పాస్ చేసేవాళ్ళం కదా, అక్కడైతే ఇంటీజర్స్ని పాస్ చేశాను. ఇక్కడ చూడండి కాల్ బై రిఫరెన్స్ OBJ అన్నాను. అంటే ఇక్కడ నేను ఏం పాస్ చేస్తున్నాను? ఆబ్జెక్ట్ని పాస్ చేస్తున్నాను. ఏ క్లాస్ ఆబ్జెక్ట్ని పాస్ చేస్తున్నాను? ఇక్కడ మనం తీసుకున్న కాల్ బై రిఫరెన్స్ ఉంది కదా, దాని ఆబ్జెక్ట్ని మనం పాస్ చేస్తున్నాం. సో ఇక్కడ ఏం చేస్తున్నాం? పాసింగ్ ఆబ్జెక్ట్స్ టు మెథడ్స్. ఇది ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ని ఎవరికి పాస్ చేస్తున్నాను? మెథడ్కి పాస్ చేస్తున్నాను. సో ఇదే మనం ఇప్పుడు చెప్పుకునే కాన్సెప్ట్. దీని ద్వారానే మనకి వాల్యూస్ అనేవి బోత్ ప్లేసెస్లో ఎఫెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు ఏం చేశాను? ఇక్కడున్న OBJ ఇక్కడున్న ఆబ్జెక్ట్ ద్వారా ఇక్కడున్న ఏ వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తున్నాను. ఎంత యాడ్ చేస్తున్నాను? ఇక్కడున్న ఆబ్జెక్ట్ ద్వారా ఇక్కడున్న ఏ వాల్యూని, ఏదైతే ఏ ఉందో ఈ ఏ వాల్యూని ఏం చేస్తున్నాను? +10 యాడ్ చేస్తున్నాను. అలాగే ఇక్కడున్న ఆబ్జెక్ట్ ద్వారా కాల్ బై రిఫరెన్స్, ఈ కాల్ బై రిఫరెన్స్ అనే క్లాస్కి నేను ఆబ్జెక్ట్ని పాస్ చేశాను కాబట్టి ఈ ఆబ్జెక్ట్ ద్వారా నేను ఇక్కడ ఏని బీని యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఉన్న ఏని ఈ ఆబ్జెక్ట్ ద్వారా ఏం చేశాను? 10 యాడ్ చేశాను. ఇక్కడున్న బీకి ఈ ఆబ్జెక్ట్ ద్వారా ఏం చేశాను? 20 యాడ్ చేశాను. ఓకేనా? సో దిస్ మీన్స్ ఆబ్జెక్ట్ ఏకి ఏం చేస్తున్నట్టు? 10 యాడ్ చేస్తున్నట్టు. ఈ స్టేట్మెంట్ మీనింగ్ ఏంటి? ఆబ్జెక్ట్ బీకి 20 యాడ్ చేస్తున్నట్టు. అంటే నేను ఏం చేస్తున్నాను? ఇక్కడున్న ఆబ్జెక్ట్ ద్వారా ఇక్కడున్న ఏ వాల్యూకి 10, ఇక్కడున్న ఆబ్జెక్ట్ ద్వారా బి వాల్యూకి 20. నేను ఇక్కడ ఏని బీని ఎలా యాక్సెస్ చేసుకోగలుగుతున్నాను అంటే నేను ఇక్కడ ఆబ్జెక్ట్ని పాస్ చేసుకున్నాను. ఈ క్లాస్కి ఆబ్జెక్ట్ని ఈ మెథడ్కి పాస్ చేశాను కాబట్టి ఈ ఏని బీని ఇది యాక్సెస్ చేసుకోగలుగుతుంది అనమాట ఈ మెథడ్ అనేది. సో ఈ విధంగా నేను ఏం చేశాను? కాల్ బై రిఫరెన్స్ అనే ఒక క్లాస్ తీసుకుని దానికి ఒక కన్స్ట్రక్టర్ని ఒక మెథడ్ని డిక్లేర్ చేసుకున్నాను. ఇది క్లాస్. సో దీన్ని ఓపెన్, దీన్ని క్లోజ్, దీన్ని ఓపెన్, దీన్ని క్లోజ్, దీన్ని క్లోజ్. సో ఇది క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ మెయిన్.
సో క్లాస్ మెయిన్ టెస్ట్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ARGS. సో ఇప్పుడు నేను ఇక్కడున్న మెథడ్స్ని కన్స్ట్రక్టర్ని యాక్సెస్ చేసుకోవాలంటే ఏం చేయాలి, ఇక్కడున్న కాల్ బై రిఫరెన్స్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి కదా. సో కాల్ బై రిఫరెన్స్ ఇన్ ఈజ్ ఈక్వల్ టు న్యూ కాల్ బై రిఫరెన్స్ 10,20 అన్నాను. ఇక 10,20 ఎందుకు పాస్ చేశాను, నేను ఎప్పుడైతే కాల్ చేస్తున్నానో అప్పుడే ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది, నేను ఎప్పుడైతే కాల్ చేస్తున్నానో అప్పుడే ఆటోమేటిక్గా కన్స్ట్రక్టర్ అనేది కాల్ అవుతుంది అని చెప్పాను. ఎప్పుడైతే కన్స్ట్రక్టర్ ఎప్పుడు కాల్ అవుతుంది, వెన్ ఎవర్ వి క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ ఎట్ దట్ టైమ్ కన్స్ట్రక్టర్ విల్ ఆటోమేటికల్లీ కాల్డ్. సో ఈ 10,20 ఎప్పుడైతే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసానో అప్పుడే నేను వాల్యూస్ కూడా పాస్ చేశాను కాబట్టి ఈ కన్స్ట్రక్టర్ కాల్ అయ్యి ఇక్కడ 10 ఏమో ఎక్స్లో స్టోర్ అవుతుంది, ఇక్కడ 20 ఏమో వైలో స్టోర్ అవుతుంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ ఎక్స్లో ఉన్న వాల్యూ అనేది ఏమో 10 అనేది ఏలో స్టోర్ అవుతుంది, ఇక్కడ వైలో ఉన్న 20 అనేది ఏమో బీలో స్టోర్ అవుతుంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ నేను ఎప్పుడైతే ఇన్ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసానో అప్పుడు నాకు ఇక్కడున్న కాల్ బై రిఫరెన్స్ అనే దానికి మెమరీ అలొకేట్ అవుతుంది, ఇక్కడ AB2 అలొకేట్ అవుతాయి. నెక్స్ట్ చేంజ్ వాల్యూకి సో ఇలా మెమరీ అలొకేట్ అయ్యి ఇక్కడ ఇప్పుడు నేను ఎప్పుడైతే కాల్ చేశానో 10,20 అప్పుడు ఆటోమేటిక్గా ఈ మెథడ్ కాల్ అవుతుంది. కాల్ అయ్యి అక్కడ ఎక్స్లో 10 వైలో 20 రీప్లేస్ అవుతుంది, ఈ 10 అనేది ఏలో ప్లేస్ అవుతుంది, 20 అనేది బీలో ప్లేస్ అవుతుంది. సో ఇక్కడ 10, 20 అనేది ప్లేస్ అయ్యింది. సో మళ్ళీ బ్యాక్ వస్తాం. సో ఇక్కడ నేను స్టేట్మెంట్ పెట్టుకున్నాను, ఏ స్టేట్మెంట్ పెట్టుకున్నా సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ వాల్యూ ఆఫ్ ఏ. సో అవుట్పుట్లో ఏమొస్తుంది, వాల్యూ ఆఫ్ ఏ. ఏలో ఏమంటున్నాను, ఇన్ డాట్ ఏ అన్నాను, ఇన్ డాట్ ఏ అంటే ఎవరు 10. సో 10 అని ప్రింట్ అయ్యింది. నెక్స్ట్ వాల్యూ ఆఫ్ బి. సో ఇక్కడ అవుట్పుట్లో ఏమొస్తుంది, వాల్యూ ఆఫ్ బి. ఈ బీలో ఏమంటున్నాను, ఇన్ డాట్ బి అంటున్నాను. సో ఇన్ డాట్ బి అంటే ఎవరు ఇది. సో ఇక్కడ మనకి ఏమైనా వస్తుంది, 20 అని ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇన్ డాట్ చేంజ్ వాల్యూ ఇన్ అన్నాను, ఏమంటున్నాను, ఇన్ డాట్ చేంజ్ వాల్యూ. సో నేను ఇక్కడ ఉన్న చేంజ్ వాల్యూని ఎలా యాక్సెస్ చేసుకోగలుగుతాను, త్రూ ఈ ఇన్ ద్వారా యాక్సెస్ చేసుకోగలుగుతాను. ఇన్ డాట్ చేంజ్ వాల్యూ అంటాను. సో చేంజ్ వాల్యూకి ఏం పాస్ చేయాలి, ఇక్కడ ఆబ్జెక్ట్ని పాస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ నేను క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ని పాస్ చేస్తున్నాను, ఇన్ డాట్ చేంజ్ వాల్యూ. సో ఇక్కడ ఉన్న చేంజ్ వాల్యూని యాక్సెస్ చేసుకోవాలంటే త్రూ ఆబ్జెక్ట్ ద్వారా యాక్సెస్ చేసుకుంటాను. సో ఇన్ డాట్ చేంజ్ వాల్యూ అన్నాను. మరి ఇక్కడ నేను పారామీటర్స్ ఏం పాస్ చేశాను, ఆబ్జెక్ట్ని పాస్ చేశాను. సో ఆబ్జెక్ట్ నేమ్ ఏంటి, ఇన్, కాబట్టి ఇక్కడ నేను ఆబ్జెక్ట్ నేమ్ని పాస్ చేశాను. సో ఎప్పుడైతే ఇన్ డాట్ చేంజ్ వాల్యూ ఇన్ అన్నానో అప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడికి వస్తుంది, ఇది కాల్ అయినట్టు కదా. సో కాల్ అవ్వగానే ఏం జరుగుతుంది, ఇది రియాక్ట్ అవుతుంది. రియాక్ట్ అయ్యి సో ఇక్కడికి ఏమైనా వస్తుంది, ఓబీజే ప్లేస్లోకి ఇన్ అని వస్తుంది. ఇన్ అంటే ఇక్కడ మనం క్రియేట్ చేసిన మెమరీ ఏదైతే ఉందో అదంతా కూడా దీనికి అలొకేట్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ ఉన్న ఏ వాల్యూ, బి వాల్యూ, కాల్ బై రిఫరెన్స్ ఇవన్నీ కూడా దీనికి యాక్సెసిబిలిటీ ఇచ్చినాయి. సో ఇప్పుడు ఓబీజే డాట్ ఏ, ఇక్కడ ఇన్ ఈజ్ నథింగ్ బట్ ఓబీజే, ఇన్లో ఉండే దాన్ని అంతటిని ఎందులో ప్లేస్ చేశాను, ఓబీజేలో పాస్ చేశాను. సో ఇప్పుడు ఓబీజే డాట్ ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 10 అన్నాను. సో ఓబీజే అంటే ఎవరు, ఇన్ డాట్ ఏ అంటే ఎవరు, ఇది. సో ఇప్పుడు ఈ 10 ఏం చేయమంటున్నాను, ప్లస్ 10 యాడ్ చేయమంటున్నాను. సో ఆటోమేటిక్గా ఇది ఏమవుద్ది, 20 అని చేంజ్ అవుతుంది. 10 + 10 20. నెక్స్ట్ ఓబీజే డాట్ బి, ఓబీజే అంటే ఎవరు, ఇన్ డాట్ బి, బీకి ఏం చేయమంటున్నాను, ప్లస్ 20ని యాడ్ చేయమన్నాను. సో ఇక్కడ ఎంత 20, ఇందులో ఉన్న వాల్యూ 20, ఇక్కడ నేను యాడ్ చేసే 20 + 20 40. సో ఏ వాల్యూ 20, బి వాల్యూ 40 కింద చేంజ్ అయిపోయింది. సో ఇక్కడ ఇప్పుడు వాల్యూ ఆఫ్ ఏ అన్నాను. నెక్స్ట్ స్టేట్మెంట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ అండ్ వాల్యూ ఆఫ్ ఏ అన్నాను, వాల్యూ ఆఫ్ ఏ. ఇన్ డాట్ ఏ అన్నాను, ఇన్ డాట్ ఏ అంటే ఇదే కదా, ఏలో ఎంత ఉంది 20. సో 20 అని వస్తుంది. నెక్స్ట్ వాల్యూ ఆఫ్ బి, వాల్యూ ఆఫ్ బి, వాల్యూ ఆఫ్ బి అంటే ఇక్కడ ఏమంటున్నాను, ఇన్ డాట్ బి అన్నాను, ఇన్ డాట్ బి అంటే ఇదే కదా. సో ఇన్ డాట్ బి, ఇన్ డాట్ బిలో ఎంత ఉంది 40. సో ఇక్కడ ఏమైనా వస్తుంది 40 అని వస్తుంది. చూసారు, ఇంతకు ముందు అయితే మనకి కాల్ బై వాల్యూ చూసేటప్పటికి దేనికి అదే సెపరేట్ లొకేషన్ ఉండడం వల్ల నేను పైన చేంజ్ చేసిన కింద చేంజ్ అవ్వాలి. బట్ ఇక్కడ వచ్చేటప్పటికి త్రూ ఆబ్జెక్ట్ ద్వారా సేమ్ రిఫరెన్స్ని యాక్సెస్ అవటం వల్ల సేమ్ రిఫరెన్స్ని యూజ్ చేసుకుని ఏం చేస్తుంది, ఆటోమేటిక్గా చేంజ్ అనేది యాక్చువల్లో ఫార్మల్లో జరిగితే యాక్చువల్లో కూడా రీప్లేస్ అవుతుంది. సో ఈ విధంగా మనకి వాల్యూస్ అనేవి చేంజ్ అవుతున్నాయి. సో దిస్ ఈజ్ ది పాసింగ్ ఆబ్జెక్ట్స్ టు మెథడ్స్.